షోరూమ్ ఎంటర్ అవుతుంది. Oh, you see this guy? See this guy? Number one bullshit guy. He do the wee. Hello guys, welcome back to my YouTube channel. So finally the wait is over. ఇప్పుడు మనం బైక్ డెలివరీ చేసుకోవడానికి వెళ్తున్నాం. సో అది ఏ బైక్ చూస్ చేసుకున్నాడో. సో ఫైనల్లీ ఆయన హోండా సిబి RS 350 చూస్ చేసుకుండు. సో ఈరోజు మనం డెలివరీ చేసుకోనికి వెళ్తున్నాం. సో నాకు వచ్చేసి బైక్ డెలివరీ అనమాట. చూద్దాం ఆ బైక్ ఎట్లుంటుందో, మీకు అక్కడ ఎట్లా చేసినాం ఏం చేసినాం మొత్తం చూపించేసా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్రోల్ వేసుకున్న తర్వాత లెట్స్ టాక్, తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం పెట్రోల్ ఫిల్ చేసుకుందాం. అరే ఫోను బ్రో, ఫోన్ బ్రో 220 ఒకటానా? అన్నా ఆగ్రా. సో ఫైనల్లీ పెట్రోల్ ఫిల్ చేసుకున్నాం. సో డైరెక్ట్ వెళ్ళిపోవడమేగా. సో ఈ షోరూమ్ వచ్చేసి దిల్సుఖ్ నగర్ దగ్గర మలక్పేట ఏదో అంటారంట. సో అది, సో అక్కడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ చేద్దాం. సో దారిలో కూడా కొంచెం సేపు మాట్లాడుకుందాం ఆ బైక్ ఏంది అని. అది వచ్చిన తర్వాత మంచిగా మీకు రివ్యూ చేసి చూపిస్తా అండ్ చాలా వీడియోస్ కూడా చేస్తా. సో స్టే ట్యూన్డ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. సో మేము ఇప్పుడు నియర్ బై షోరూమ్ల దగ్గర ఉన్నాం. ఇప్పుడు షోరూమ్కి వెళ్తున్నాం. అప్పటి నుంచి టైం పాస్ చేసుకోవడం వెళ్ళా వస్తున్నాం. సో ట్రాఫిక్ కూడా గట్టిగా ఉంది. ట్రాఫిక్లో ట్రిపుల్ రైడ్ నడపడానికి కూడా వస్తలే. సో వీఆర్ నియర్ బై దిల్సుఖ్ నగర్. షోరూమ్ వాళ్ళు కాల్ చేస్తున్నారనమాట. 2-3 టైమ్స్ కాల్ చేసారు. సో తొందరగా వెళ్ళిపోవాలి. మనకి షోరూమ్ వచ్చేసి 7 o'clock అట్లా క్లోజ్ చేస్తారంట. సో వాళ్ళు కాల్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చే సిగ్నల్ దాటిన తర్వాత మనకి షోరూమ్ వస్తుంది. తాకేనా?
మనకి రైట్ సైడ్లో ఉంది చూడొచ్చు హోండా బిగ్ బ్యాంకింగ్ చెక్స్ అవి కూడా ఇవ్వాలి. సో కొంచెం లేట్ అవుతుంది. తీసుకొని పైకి వెళ్ళిపోయాం ఇలా. ఫైనల్లీ వీఆర్ ఇన్ షోరూమ్ చేసినాం. వినయ్ భాయ్ షోరూమ్ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు కార్డ్ ఇమేజ్ ఉందా మీ దగ్గర? కార్డ్ ఇమేజ్ ఉంది. మళ్ళా చెక్ తీసుకుంటే తీసుకోవే బైక్ ఇదే ఎల్లో కలర్ అండ్ బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్. ఈయన అజయ్ భాయ్, ఈయన విశిష్ట్ భాయ్. विनय भाई एक बार देखो यार. यो नहीं पట్టుకో. विनय भाई एक बार देखो. ముట్టించేదా? చేతిలో పట్టుకో. బ్రో మ్యాచెస్. అరే బ్రో ఫోటో షూట్ తర్వాత చేసుకుందాం. బ్రో మ్యాచెస్ ఆడ దేవుని రూమ్ లో ఉంటుంది. చూడండి. అరే ఆ గన్నులు తీసాయి. అయ్యా వస్తలే స్పార్క్. Oh, you see this guy? See this guy? Number one bullshit guy. He do the wee woo wee. పిచ్చన మంది తెలియాలి కదా. హీరో హీరో ఇట్లా పొంగిపోతుంది. అరే అందరు వచ్చారు ఒక ఫోటో చేద్దాం. అరే దాని అన్నకి ఇచ్చారు. ఇక్కడ కూడా చూడాలి. గిఫ్ట్ బాక్స్ వినయన గిఫ్ట్ బాక్స్ ఇచ్చింది. ఇది ఏమైందిరా? ఓపెన్ చేయరా వినయ్, ఓపెన్ చేయి. క్లాప్ చూడాలి. చాయ్ కప్ ఇచ్చిర్రు కాకి. అరే ఫోటో తీరా. ఏంద్రా అది బ్యాండా? బ్యాండ్ పట్టుకో. బ్యాండ్ పట్టుకొని బ్యాండ్ చాయ్ తాగు, చాయ్ తాగు, తాగు. ఏం కాదు తాగు. తాళం కేసు లైట్ వస్తుంది. ఓకే. గేర్ పొజిషన్ చూడుతుంది, న్యూట్రల్ పడ్డదా లేకుంటే ఏ గేర్లు ఉన్నాయి. ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇది హై బీమ్ లో బీమ్ ట్రాక్షన్ కంట్రోల్ ఏంటంటే మనము ఎంత స్పీడ్గా పోయినా సరే కంట్రోలింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆఫ్ ఆనే ఉంటుంది. అది ఎప్పుడు ఆఫ్ చేసే అవసరం లేదు. ఒకవేళ ఆఫ్ చేసుకోవాలంటే లాంగ్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే. గేర్ పొజిషన్ చూడుతుంది, ఏ గేర్లో వేసినా మనం, ఫస్ట్ గేర్ వేసినామా, సెకండ్ గేర్ వేసినామా, థర్డ్ గేర్ వేసినామా, గేర్ పొజిషన్ చూడుతుంది, టైం చూడుతుంది, యావరేజ్ రేంజ్ ఏంటంటే ఉన్న పెట్రోల్ ఎంత దూరం వెళ్ళచ్చు. బ్యాటరీ వోల్టేజ్ రేంజ్ చూపిస్తుంది. బ్యాటరీ వోల్టేజ్
సైడ్ స్టాండ్ మీద ఒకవేళ గేర్లు ఉంది బండి, ఇంజన్ కట్టాం, ఇంజన్ స్టార్ట్ కాదు అంతే. మళ్ళీ సైడ్ తీసుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఏంటంటే ఎప్పుడైనా మనం బండి పార్క్ చేసుకొని దాన్ని స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాం. సైడ్ స్టాండ్ ఉండడం వల్ల ఏమైపోతుంది, మనకు అడ్వాంటేజ్ అవుతుంది. లిమిటెడ్ స్పీడ్, ఎకనామిక్ స్పీడ్ ఇప్పుడు 30 to 40లో పోయాలంటే ఓకే. టైం, మినిట్స్, బ్రైట్నెస్ ఎట్లా వేయాలి అది? ఇక్కడ ఉంటే ఆప్షన్స్, ఇగో లాంగ్ ప్రెస్ చేయాలి. ఓకే 1 2 ఓకే. టైం వచ్చేసి మినిట్స్. ఏం బ్రైట్నెస్ అన్న? మీటర్లనా? ఇది ఇప్పుడు కేఎం ఇప్పుడు 1.7 తిరిగింది అన్న, అది దాని జీరో అంటే లాంగ్ ప్రెస్సా? లాంగ్ ప్రెస్. ఓకే డన్. చెక్ అయితే 24 కిలోమీటర్స్ పోతుంది మంచిగా ఆరామ్సే. మన 24 కూడా తక్కువనే వస్తుందా? కొత్త బండి కదా, ఫ్యూల్ అనేది గుంజుకుంటుంది. వాడుతుంటే నీకే అలవాటు అవుతుంది కాబట్టి మనం 1.5 లీటర్ ఎవ్రీ టైం మెయింటైన్ చేయాలి. ఎవ్రీ టైం ఇప్పుడు నీకు ఇక్కడ 24 చూపెట్టింది కదా, మన 35 40 చూపెడుతుంది రేంజ్ అనగా పెట్రోల్ అనేది ఫుల్ చేయించుకుంటాం. ఓకే